లేదు మీ దగ్గర. రైట్. నారాయణ గారు, ఆదినారాయణ గారు ప్లీజ్. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మీద కూడా సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఈ అధికార ప్రతినిధి ఎక్కడ పోయినాడండి? వాళ్ళు చేస్తే తప్పు, మేము చేస్తే తప్ప, అది వాళ్ళు చేసిండే తప్పులన్నీ కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళ తప్పులన్నీ కూడా మా మీద రుద్దుతున్నారు. ఆదినారాయణ గారు ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరన్నట్టు అదే నిజం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో తప్పు చేసింది కాబట్టే కదా ప్రజలకు ఆ శిక్ష వేశారు. ఈ రోజున వాళ్ళు చేసింది తప్పు, మేము చేసింది తప్పు కాదా అని ప్రశ్నిస్తే మరి మీరు చేస్తే అదే తప్పుని ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు. అది మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ తప్పు ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు కానీ ఎవరు కూడా తప్పు చేయలేదండి. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్రమైనటువంటి అరెస్టులు, లేనిపోని సమస్యలు సృష్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. లాండ్ ఆర్డర్, ఈరోజు లాండ్ ఆర్డర్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పుపుచ్చుకునేదానికి మాట్లాడుతున్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వస్తే ఎయిర్పోర్ట్ లో ఆపారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా అరెస్ట్ అయితే పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మరి ఈ రోజు మీకు స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా కూడా మీకు ఎక్కడైనా ఏ అబ్జెక్షన్ అయినా చెప్తున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహకరించారు చంద్రబాబు నాయుడు గారు? ఏ రోజైనా సమస్య సృష్టించారా? మరి యువనాయకుడు లోకేష్ బాబు గారు అదే పాదయాత్ర చేస్తే అడుగున సమస్యలు సృష్టించారు. కార్యకర్తలు రాకుండా చేశారు, నాయకుల్ని రాకుండా చేశారు. ఎక్కడైనా ఎవరైనా మాకు సాయంత్రం పూటలో విడిదిగి లేస్ అడిగితే కూడా లేసులు కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద కేసులు పెట్టారు. వెహికల్స్ పోతుంటే వెహికల్స్ మీద కూడా మీరు కేసులు రాశారు. చేరు మీద నిలబడి ఒక రాష్ట్రాన్ని పరిచినటువంటి సుదీర్ఘ రాజకీయాలతో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అలాంటి వారికే మీరు రక్షణ కల్పించకుండా చేరు తీసుకొని మైక్ తీసుకొని కనీసం మాట్లాడడానికి కూడా రోడ్లో మాట్లాడుతూ కేసులు పెట్టారు. జనాలను రాకుండా కేసులు పెట్టారు. అదే అమరావతి నుంచి ఏడుకొండల వెంకటరామ స్వామి పనులు పాదయాత్రతో పెట్టుకుంటే వారిని కూడా మహిళలను చూడకుండా కూడా మీరు వాళ్ళని సమస్యలు సృష్టించి వాళ్ళకు కూడా లాఠీ చార్జ్ చేసి మన ఆ రోజు లాండారు గురించి మీరు మాట్లాడారు. మరి ఈ రోజు ఏదైతే తప్పు చేశారో, ఎవరైతే పిటిషన్ దారుడు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టారు. న్యాయ విచారణ కోర్టులో జరుగుతుంది. కోర్టులో నిరూపించుకోండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? కోర్టు ఉంది, లాయర్స్ ఉన్నారు. తర్వాత న్యాయ విచారణ తర్వాత మాట్లాడాలి. అంతేగాని కోర్టులో ఉన్న విషయాన్ని ఏదైతే పిటిషన్ దారుడు కోసినటువంటి ఆ విచారణ జరిగేటప్పుడు మనం లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడదు. ఒకసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం రా ఖరీదుగా ప్రోగ్రాం పెడితే దాదాపు 2 కిలోమీటర్లు వెహికల్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా రాత్రిపూట కూడా నడిచిపోయి ఆయన ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. మరి ఆ రోజు ఎక్కడ పోయినారండి? ఆ రోజు ఎవరు మాట్లాడారు? తెలుగుదేశం కార్యకర్తలు ఏదైనా చిన్న సమస్య కోసం ప్రజలు అడిగితే కూడా వాయిస్ రికార్డు కూడా పెడితే కూడా దాని మీద కూడా కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని గతంలో ఎన్నడైనా చూడండి మీరు. ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులు ఎన్నున్నాయి? గతంలో దాదాపు 5-10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ పాలన జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇదివరకే చెప్పాము, రాయలసీమలో ఫ్యాక్షన్ ని నిర్మూలించాలని ఫ్యాక్షన్ నాయకులందరినీ కూడా కలిపి రాజీ చేసి శాంతి మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవునండి. అలాంటి వ్యక్తి ఆదినారాయణ గారు నిజంగా గతంలో అలాంటివి ఉంటే మరి చాలామంది మరి అదే బ్యాక్డ్రాప్లో ఉన్న బోల్డంత మంది మీ టీడీపీ పార్టీలో ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఫ్యాక్షనిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళని టికెట్ ఇచ్చి పోషించింది టీడీపీ ప్రభుత్వం? దానికి కూడా మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. బీటెక్ రవి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు, ఇవన్నీ కూడా ప్రజలు సమాధానం చెప్పాలి. మరి మీ టీడీపీ వాళ్ళు, టీడీపీ పార్టీలో ఎవరైనా కూడా అక్రమంగా సంపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మొన్న కూడా మినిస్టర్ అందరినీ కూడా కలిపి రివ్యూ చేశారు.
ఏ మంత్రులు కూడా, ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడైనా కానీ మీరు ఏ సమస్య ప్రజల నుంచి వచ్చిందో ఆ సమస్యను పరిష్కరించండి. మీరు అనవసరంగా ల్యాండ్ విషయాల్లో కానీ ఇట్లా విషయాల్లో ఏది కూడా పేరు పెట్టడానికి లేదని చెప్పేసి స్పష్టంగా చేశారు. ఇప్పుడున్నటువంటి మంత్రివర్గమైన ఎమ్మెల్యేలైనా ఎవరు కూడా ప్రజల సంక్షేమం గురించి ప్రజల కోసం పోరాడుతున్న వారే కానీ అక్రమంగా ధనార్జన కోసం కూడా పాల్పడే వాళ్ళు లేరు. అయితే లేనిపోని ఆరోపణలు ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన సబ్జెక్ట్ ఎందుకు మనము ఈ రోజు ఆన్లైన్ లో ఉన్నాం, ఏ గురించి మాట్లాడాలని కాకుండా చంద్రబాబు మాట్లాడతారు, లోకేష్ బాబు మాట్లాడతారు. అదే ఆ రోజుల్లో మీరు చేసినటువంటి వాడు వీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న అంబేద్కర్ని వాడు అంటారు. ఎందుకంటే లేనిపోని ఆరోపణలు చేయడం, లేనిపోని మాటలు అవసరమా మనకి? ఏదైతే మీకు నిజంగా ప్రజా సమస్యలపై పోరాడాలనుకుంటారో, ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతుంటారో, మీరు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం చేశారా? రాండి న్యాయం ఇచ్చారని చేద్దాం. అదే Right. 8 నెలల్లో మేము అధికారంలో Right. ఎంత సుపరిపాలన ఇస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? పరిపాలన గురించి రాండి, ప్రజా సమస్యల గురించి రాండి. ప్రతిపక్షంకు హుందాతనం ఉండాలా? అదే మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలు